అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి నీ నివాసం ఎక్కడా అనే కథను వివరించుకుందాం. వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. ఒక ధనికుడైన వ్యాపారి ఒకరోజు రాత్రి కలలో మహాలక్ష్మి కనిపించి ఇలా చెప్పింది, నాయనా, నువ్వు చేసిన పుణ్య కార్యాల ఫలితంగానే నేను ఇంతకాలంగా నీ ఇంట్లో కొలువు తీరి ఉంటూ వచ్చాను. కానీ ఈ రోజుతో నీ పుణ్యం తీరిపోయింది కనుక నేను నీ ఇంటిని వదిలి ఇక కొన్ని రోజుల్లో వెళ్ళిపోతున్నాను. ఆలోపు నా నుంచి ఏదైనా వరం కోరుకోవాలని అనిపిస్తే ఇప్పుడే అడిగి తీసుకో, కానీ నీ ఇంట్లోనే ఉండిపోమ్మని మాత్రం కోరుకోకూడదు అని అంది లక్ష్మీదేవి. మర్నాడు ఉదయం తన కుటుంబ సభ్యులతో యోచించిన తరువాత ఏదైనా వరం కోరుకుంటానని ఆ వ్యాపారి లక్ష్మీదేవితో వినమ్రంగా చెప్పాడు. ఉదయం అయింది. ఆ వ్యాపారి కుటుంబ సభ్యులందరినీ సమావేశపరిచి కలలో జరిగింది వారికి తెలిపాడు. అప్పుడు వ్యాపారి భార్య రత్నాలు, వజ్రాలు లాంటివి కోరుకోండి అని సలహా ఇచ్చింది. అది విని పెద్ద కుమారుడు కోకొల్లలుగా వస్తువులను కోరుకోండి అని సూచించాడు. తరువాత రెండవ కుమారుడు పుష్కలంగా ఆహారానికి సంబంధించిన సరుకులను కోరుకోమని సలహా ఇచ్చాడు. తక్కిన వారు ఇళ్ళు, పొలాలు లాంటివి అడగమని చెప్పారు. ఇలా అందరూ సలహాలు, సూచనలు ఇచ్చి ముగించాక చిన్న కోడలు ముందుకు వచ్చి ఆమె మామగారితో ఇలా చెప్పింది, మామగారు, ఇంతవరకు అందరూ చెప్పినట్లు పుష్కలంగా వజ్రాలు, బంగారం, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు కోరినప్పటికీ ఎప్పుడైతే లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతానని చెప్పిందో అప్పుడు ఇవి నిలవకుండా ఆమెతో వెళ్ళిపోవడం ఖాయం. కాబట్టి మీరు వీటిని కోరుకున్నా లభించవు, లభించినా శాశ్వతంగా నెలకొని ఉండవు. కాబట్టి మీరు మా కుటుంబంలో ఎల్లప్పుడూ పరస్పర ప్రేమాభిమానాలు చెక్కు చెదరక నెలకొని ఉండాలని కోరుకోండి. కుటుంబం అన్నాక కష్ట నష్టాలు ఎదురవడం సహజం. కుటుంబంలో ఒకరి పట్ల ఒకరికి ప్రేమాభిమానాలు నెలకొని ఉంటే కష్టకాలంలో సైతం జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. ఆ వ్యాపారికి కూడా చిన్న కోడలు చెప్పిందే సబబుగా ఉందని తోచింది. మరునాడు రాత్రి వచ్చింది. కలలో మళ్ళీ లక్ష్మీదేవి కనిపించింది. వెంటనే వ్యాపారి ఆమెతో, దేవి, మీరు నన్ను విడిచిపోవాలని అభిలషిస్తే సంతోషంగా వెళ్ళండి, కానీ వెళ్ళడానికి ముందు మీరు నాకొక వరం అనుగ్రహించాలి. మా కుటుంబంలోని 50 మంది మధ్య పరస్పర ప్రేమాభిమానాలు చెక్కు చెదరక సదా నెలకొని ఉండాలి. ఇదే నేను కోరే వరం. ఈ వరాన్ని మాత్రం మీరు అనుగ్రహిస్తే చాలు అన్నాడు. లక్ష్మీదేవి ఆ మాటలు విని మందహాసం చేస్తూ, నాయనా, ఇలాంటి వరాన్ని కోరడం మూలంగా నన్ను నువ్వు నీ ఇంట్లోనే కట్టి పడేశావు. ఏ కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు పరస్పర ప్రేమాభిమానాలతో కలిసిమెలిసి జీవిస్తారో, ఏ కుటుంబంలో పొరపొచ్చాలు చోటు చేసుకోవో అక్కడ నేను ఖచ్చితంగా ఉండి తీరాలి అన్న వ్రతం చేసుకొని ఉన్నాను. కాబట్టి కుటుంబంలో ప్రేమాభిమానాలు సదా నెలకొని ఉండాలన్న వరం కోరిన నీ కుటుంబాన్ని విడిచి నేనెలా వెళ్ళగలను అని చెప్తూ లక్ష్మీదేవి ఆ కుటుంబంలో శాశ్వతంగా ఉండిపోయింది. ధన్యవాదాలు.